హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గుంట పొంగనాలు విత్ టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అదే అండి, పొంగనాలు విత్ టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దేంట్లోకైనా బాగుంటుంది. అందుకోసం ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకుందాము. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ ఫాస్ట్గా వేగడం కోసం మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ ఏ కర్రీలో అయినా ఆనియన్స్ ఫాస్ట్గా వేగడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ వేసాక మళ్ళీ మనము ఒక 3 నుంచి 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాము. అంతే అండి, బాగా టమాటోస్ని మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. అంతే అండి, ఇంకా సాల్ట్ అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకొని ఒక 5 నుంచి ఒక 7 నిమిషాలు బాగా మగ్గిపోయాయంటే మనకి అంతే అండి, టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, బాగా మగ్గిపోయినాయి కదా. ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు, ఆనియన్ టమాటో బాగా మగ్గిపోతుంది. జస్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్, టమాటో, అంతే అండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకుందాము. వాటర్ ఏం వేయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటోలో ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. చూడండి, ఇలా పేస్ట్ లాగా వచ్చింది కదా. అంతే అండి, ఇప్పుడు జస్ట్ పోపు వేసేసుకుందాము. అంతే, మన టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. జస్ట్ ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు వేసుకున్నాం. తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నామంటే పోపు రెడీ అయిపోతుంది. అంతే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీలో వేసిస్తాం. అంతే అండి, చాలా సింపుల్గా. ఇది పొంగనాలకు ఒక్కటే కాదండి, ఈ చట్నీ, టమాటో చట్నీ దోశ, ఇడ్లీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం. మార్నింగ్ టైమ్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం పొంగనాలు ప్రిపేర్ చేసుకుందాము. అందుకు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుందాము. తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చిన్నవిగా కట్ చేసుకున్న వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవ్వడానికి, పచ్చిమిర్చి వేసాం కదా, ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాము. అంతే అండి, అలా మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో, మరీ ఎక్కువ టమాటో కూడా బాగోదు. సో పొంగనాల్లోకి జస్ట్ ఒక చిన్న స్మాల్ టమాటో వేస్తున్నాను. ఇది హెల్దీ పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నానండి విత్ క్యారెట్తో, అందుకోసమే ఆనియన్ టమాటో కూడా వేసాను. జస్ట్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనము క్యారెట్ ఒక లార్జ్ సైజ్ క్యారెట్ కానీ ఒక 2 మీడియం సైజ్ క్యారెట్ కానీ వేసుకుందాము. తురిమి పెట్టుకొని వేసుకుందాము. తర్వాత కొత్తిమీర వేసుకుందాము, గుప్పెడు. అంతే అండి, క్యారెట్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని, నేనైతే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తురిమి వేసుకున్నాను. క్యారెట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. అంతే అండి, మనకు పొంగనాల్లోకి ఆనియన్, టమాటో, క్యారెట్ అన్నీ మిక్స్ చేసిన గ్రేవీ ఇది రెడీ అయిపోయింది. చూడండి, పోపు. ఇప్పుడు నేనైతే ఇడ్లీకి, దోశకి ప్రిపేర్ చేసుకున్న పిండి మిక్స్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో సాల్ట్, వంట సోడా వేసుకొని మిక్స్ చేసి పెట్టాను. అందులోకి ఇది వేసేస్తున్నాను, ఈ పోపు మొత్తం. మీరు కావాలంటే రవ్వతో ప్రిపేర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. కానీ మా సైడ్ మేము ఎప్పుడు బియ్యం పిండితో లైక్ ఇడ్లీ దోశ బ్యాటర్లోనే
ఇలా పోపు వేసుకొని పొంగనాలు ప్రిపేర్ చేస్తామండి. అందుకోసమే నేను ఇలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ టైం నేను మళ్ళీ రవ్వతో కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు పొంగనాలు ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ స్ప్రే చేసేసుకొని మనము కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, పొంగనాల పిండి, ఇప్పుడు అది వేసేసుకుందాం ప్యాన్లో. ఈవెన్ ఈ పిండితో దోశ కూడా వేసుకోవచ్చండి, అట్టు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పొంగనాలే కాదు, లైక్ మల్టీపర్పస్ బ్రేక్ఫాస్ట్ కింద యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పొంగనాలు వేస్తున్నాను. ఈ పొంగనాలు విత్ టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పొంగనాలు విత్ నార్మల్ చట్నీ, వేరుశనగల చట్నీ కూడా బాగుంటుంది, బట్ కానీ టమాటో చట్నీ అయితేనే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకే ఈరోజు మనం పొంగనాలు విత్ టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. అంతే అండి, ఇలా పెట్టేసి జస్ట్ ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా కాల్చుకుందాము. ఇప్పుడు చూడండి ఇలా ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని ఇంకొక 1 minute, ఇంకొక 2 minutes, అలా 2 minutes ఆర్ లెస్ దాన్ 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇటు సైడ్ ఫాస్ట్గా కాలిపోతుంది, ఫ్రై అయిపోతాయి. సో ఎంతో సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ. జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకు వేడి వేడి పొంగనాలు రెడీ అయిపోయి ఉంటాయి. చూడండి టమాటో చట్నీ విత్ వేడి వేడి పొంగనాలు. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత అంత టేస్ట్ ఉండదు. థ్యాంక్ యూ.